అనే నామాన్ని మనం నిత్యం కనుక పఠిస్తూ ఉంటే, స్మరిస్తూ ఉంటే జ్ఞానము, ముఖ్యంగా పిల్లలకి చదువు బాగా వస్తుంది, మనకి జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞానము ఎప్పుడైతే మనకి సిద్ధించిందో విచక్షణ జ్ఞానం, ఏది మంచి ఏది చెడు అన్నది మనం తెలుసుకోగలుగుతాం. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 640వ నామము వాగధీశ్వరి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, వాక్ అంటే వాక్కు, అధీశ్వరి అంటే అది దేవత, వాక్కుకి అది దేవత అన్నమాట. సమస్త వాక్కులకు ఈశ్వరి అంటే శబ్దబ్రహ్మము జగదీశ్వరి. ముందుగా వాక్కు అనే పదానికి అర్థం తెలుసుకోగలిగితే ఆ వాక్కునకు అది దేవత అయిన తల్లి గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. వాక్కు అంటే శబ్దము. శబ్దము బయటకు వ్యక్తమయ్యే ముందు 4 రూపాలుగా ఉంటుందన్నమాట. ఈ రూపాలు పర, పశ్చంతి, మధ్యమ, వైఖరి. వాక్కును గుర్తించిన ఆలోచన, ముందు మనం ఒకటి మాట్లాడాలి అంటే ఒక ఆలోచన మన మైండ్లోకి వస్తుంది, దానికి ప్రేరణ సహస్రార చక్రంలో కలుగుతుందన్నమాట. మనం అనుకున్నాం కదా సహస్రార చక్రం ఉంటుంది అని. మనకు వచ్చిన ఆలోచన, దాని యొక్క ప్రేరణ సహస్రార చక్రంలో జరుగుతుంది. ఈ 4 స్థితులను గురించి ఋగ్వేదము వివరించింది. ఈ శబ్ద బ్రహ్మము వాగ్రూపముగా పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి రూపాలుగా ఉంటుందన్నమాట. ముందు ఆలోచన, ఆ తర్వాత దాని గురించి ఒక ప్రేరణ, ఆ తర్వాత అది వాక్కుగా బయటికి వస్తుందన్నమాట. ఎప్పుడైతే శబ్దానికి ప్రేరణ సహస్రారంలో కలిగిందో అప్పుడు వాక్కు లేదా శబ్దానికి ఒక బీజం పడుతుంది, మూలాధార చక్రంలో పడుతుందన్నమాట. ఈ స్థితినే పరా అని వ్యవహరిస్తూ ఉంటారు. వాక్కు యొక్క 4 స్థితుల్లో మొదటి స్థితి పరా. మూలాధార చక్రంలో జగన్మాత అనుగ్రహంతో శబ్దబ్రహ్మము పరారూపంలో అవతరిస్తూ ఉంటుందన్నమాట. ఈ దశ అవ్యక్తంగా ఉంటుంది, అంటే మనం చూడలేనిది, వినలేనిది. ఆ తర్వాత ఈ పరా అనబడే వాక్కు నాభి ప్రదేశంలో కల స్వాదిష్టాన చక్రానికి చేరినప్పుడు పశ్చంతి రూపాన్ని పొందుతుందన్నమాట. పరా కాస్త ముందు మూలాధారంలో వెళ్తుంది, తర్వాత పరా అంటే స్వాదిష్టాన చక్రంలోకి వస్తుంది, అప్పుడు అది పశ్చంతిగా రూపాంతరం చెందుతుంది. పశ్చంతి రూపంలో ఉన్న ఈ వాక్కు ఇంకా పైకి వచ్చే హృదయ స్థానంలో నెలకొని ఉన్న అనాహత చక్రంలో చేరినప్పుడు అది మధ్యమ రూపాన్ని పొందుతుందన్నమాట. అక్కడి నుంచి కంఠస్థానంలో ఉన్న విశుద్ధి చక్రానికి చేరి వైఖరి వాక్కుగా మారి ముఖము నుండి బయటకు వస్తుందన్నమాట. ఈ వైఖరి వాక్ రూపాన్నే మన చెవులు వినగలుగుతూ ఉంటాయి. ఈ 4 దశలకు ఉదాహరణ చెప్పాలంటే, భూమిలో నాటిన విత్తనం ఉంటుంది కదా, మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్న స్థితిని పర అంటారు. విత్తులో నుంచి మొలక పైకి రావటాన్ని పశ్చంతి దశ అంటారు. మొక్క పెద్దదైన వృక్షంగా మారడాన్ని మధ్యమ స్థితి అంటారు. ఈ వృక్షాన్ని పువ్వులు పూయటం, కాయలు కాయటం, ఈ స్థితిని ఏంటంటారు, వైఖరి స్థితి అంటారనమాట. ఈ 4 స్థితుల్లో కూడా మొదటి 3 స్థితులైన పర, పశ్చంతి, మధ్యమ అనేవి మన శరీరంలోనే అవ్యక్తంగా ఉండిపోతే నాలుగవదైన వైఖరి స్థితిలో బయటికి వచ్చిన శబ్దాన్ని మాత్రమే మనం వినగలుగుతూ ఉంటాం. ఆ శబ్ద బ్రహ్మమే సాక్షాత్తు జగన్మాత. వాక్కునకు అధీశ్వరి అయిన జగన్మాత అంతటి అద్భుతమైన వాక్కును మనకు ప్రసాదించినందుకు మనం ఏమి చేయాలి అంటే, సంస్కారంతో కూడిన విలంబము లేని మంగళప్రదమైన అవతలి వారి మనస్సును ఆకట్టుకునే వాక్కులను మనం ఎల్లప్పుడూ ఉచ్చరిస్తూ ఉండాలి. కానీ అసభ్యకరమైన వాక్కులను ఉచ్చరిస్తే వాగధీశ్వరైన మాతను అవమానించినట్లే కదా. కాబట్టి ఎప్పుడు పరుషమైన మాటలను ఎప్పుడు మాట్లాడకూడదు. ఇతరుల యొక్క మనసును కష్టపరిచే మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. కొంతమంది ఏం చేస్తుంటారు, మన ముందే కూర్చుంటూ ఉంటారు, మనల్నే తిడుతూ ఉంటారు, అది వాళ్ళు గొప్పగా భావిస్తారు. ఈరోజు ఏదో మనం ఎదుటి వాళ్ళని మనం అనేసాము అనుకుని మనకు అర్థం కాని భాషలో వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ అది చాలా తప్పు. ఎదుటి వాళ్ళని అంటే వాళ్ళకి ఆ నిమిషంలో సంతోషం ఉంటుంది, కానీ పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాత లిస్టులో వాళ్ళు పాపం చేసినట్లే పడిపోతుందన్నమాట. సాయిబాబా గారు చెప్తూ ఉంటారు, ఎదుటివాడిని దూషిస్తే వాడి యొక్క పాపాలను నీ నోటితో కడుగుతున్నావు అని చెప్పారు. ఆ విధంగా ఎదుటివారి పాపాలని మన నోటితో కడగాలి అంటే వాళ్ళని తిడితే చాలట, ఎదుటివాళ్ళ పాపాలు పోతాయి. కాబట్టి ఎవరిని తిట్టకూడదు, దూషించకూడదు, పరుష మాటలు అస్సలు మాట్లాడకూడదు. అమ్మవారికి అస్సలు ఇష్టం ఉండదు.
వాగదీశ్వరి రూపంలో పరదేవత లలితా త్రిపుర సుందరిని సరస్వతి అని, శ్రీవాణి అని, భారతి అని ఇలా నామాలతో మనం పిలుస్తూ ఉంటాం. సరస్వతి రూపంలో జగన్మాత పరిపూర్ణ జ్ఞాన స్వరూపిణి అనమాట. నిర్గుణ పరబ్రహ్మ స్వరూపిణి, పరిపూర్ణ జ్ఞాన స్వరూపిణి. వాగదీశ్వరి అయిన ఆ తల్లిని చేరుకోవాలన్నా, దర్శించాలన్నా, జ్ఞానమును పొందగలటం ఒక్కటే మార్గం అన్నమాట. ఈ జగతికి తల్లిదండ్రులు వంటి పార్వతీ పరమేశ్వరులను వాక్కు అర్థము లభించడం కొరకు నమస్కరించుచున్నాను అని రఘువంశంలో మొదటి శ్లోకంలో కాళిదాసు అమ్మవారిని ప్రార్థించారు. జగన్మాత లలితా త్రిపుర సుందరి వాక్కులన్నిటికీ ఆదీశ్వరి అయి వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణి, జయ, సర్వేశ్వరి, కౌళిని ఇలాంటి పేర్లతో కల వసన్యాది వాగ్దేవతల రూపంలో కూడా వారి ద్వారానే తన రహస్యనామాలైన లలితా సహస్రనామాన్ని ఈ ప్రపంచానికి అంటే మనకు వ్యక్తం చేసిందనమాట. వసన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామాన్ని చెప్పారు అని మనం అనుకుంటున్నాం కదా, సాక్షాత్తు ఆ జగన్మాతే వసన్యాది వాగ్దేవతలుగా మారి మనకి అందించారు. ఈ వాగ్దేవతలందరూ కూడా సరస్వతీదేవి స్వరూపాలే. వీరన్నింటికీ అధీశ్వరి కాబట్టి జగన్మాత లలితా త్రిపుర సుందరిని వసన్యాది వాగ్దేవతలు వాగదీశ్వరి అనే నామంతో కీర్తి. కాబట్టి వాగదీశ్వరి అనే నామాన్ని మనం నిత్యం కనుక పఠిస్తూ ఉంటే, స్మరిస్తూ ఉంటే జ్ఞానము, ముఖ్యంగా పిల్లలకి చదువు బాగా వస్తుంది, మనకి జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞానము ఎప్పుడైతే మనకి సిద్ధించిందో విచక్షణ జ్ఞానము, ఏది మంచి ఏది చెడు అన్నది మనం తెలుసుకోగలుగుతాం. మనం ఈ నామంలో చెప్పుకున్నట్లుగా పరుష మాటలు, ఒకళ్ళ మనసును కష్టపరిచే మాటలను మనం ఎల్లప్పుడూ మాట్లాడకూడదు. ఎప్పుడైతే ఈ నామాన్ని మనం స్మరిస్తూ ఉంటామో మనకి మైండ్లో అలా మాట్లాడడం తప్పు అని మన మనసు వెంటనే చెప్తుందన్నమాట. కాబట్టి ఎవరిని బాధ పెట్టకుండా మాట్లాడుతూ ఉంటాం. ఒకళ్ళకి సంతోషాన్ని కలిగించే మాటలు మాత్రమే మాట్లాడాలి, ఒకళ్ళ మనసుకు దుఃఖపరిచే మాటలను మాట్లాడకూడదు. ఎందుకంటే మనలో సాక్షాత్తు జగన్మాత ఉంది. మనం వాక్కు ఏ విధంగా వస్తుందో, ఎన్ని రూపాలుగా వస్తుందో అక్కడ ఉన్నది సాక్షాత్తు జగన్మాత అని చెప్పుకున్నాం కదా. కాబట్టి మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా అమ్మవారి అయినప్పుడు మనం చెడు ఎప్పుడూ మాట్లాడకూడదు. ఈ విధంగా నామస్మరణ చేస్తున్నట్లయితే ఇంకా చెడు మాటలు రావు కదా. కాబట్టి మనమందరం మంచినే మాట్లాడదాం, ఈ నామాన్ని స్మరిస్తూ ఉందాము. శ్రీమాత్రే నమః.